ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని చెప్తున్నటువంటి లిక్కర్ స్కామ్ వ్యవహారం ఏదైతే ఉందో, ఇది చిన్నా చితక వ్యవహారంలాగా లేదు. దాదాపు ఏ1 నుంచి ఏ18 వరకు అనేక పేర్లని ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఇన్వాల్వ్ చేసింది. సిట్ కూడా దీని విషయంలో చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తోంది. వాళ్ళని వీళ్ళనే తేడా లేకుండా అందరినీ అరెస్టులు చేసుకుంటూ రాజకేశ్ రెడ్డిని కావచ్చు, శ్రీధర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిని కావచ్చు, చాణిక్య అని ఒక అతను అరెస్ట్ చేశారు. ప్రకాష్ ఏదో ఉంది అతను అసలు పేరు. వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే వీళ్ళు అలెజెడ్లీ చెప్తున్నటువంటి స్కామ్ ఏదైతే ఉందో, 3,500 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో, ఫస్ట్ స్కామ్ ఇండియాలో ఏంటంటే స్కామ్ చేయడం అనేది సహజం. మన దరిద్రానికి మన దౌర్భాగ్యానికి అది సహజం, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. స్కామ్ చేయడం దేశాన్ని చాలా దారుణం, మోసం చేయడం. సో స్కామ్ చేస్తాం ఏదైతే ఉందో, ఆ స్కామ్ చేయడం ఒక ఎత్తు అయితే అందులో వచ్చే డబ్బుని లాండరింగ్ చేయడం చాలా కష్టం. దానికి కూడా ఒక 7 అంచెల వ్యవస్థను వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు, ఆ టైంలో ఈ స్కామ్ కోసం అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందువల్ల ఇంతమంది ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చిందని. లేదంటే ఏముంది, ఇప్పుడు డిస్టరీస్ ఒకళ్ళకి సంబంధించి చెప్పేసి అట్లా 5-6 కథ నడిచిపోయేది. కానీ ఇక్కడ 18 మంది వరకు ఉన్నారని చెప్తున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఓవరాల్గా ఒక 25 మందిని వేసుకుంటే, అంటే డబ్బు మనం వెళ్ళి షాప్లో డబ్బులు కట్టిన దగ్గర నుంచి ఆ డబ్బులో ఉన్నటువంటి ముడుపుని డిస్టరీస్ వాళ్ళు, ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళకి, రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళకి అందించిన దగ్గర నుంచి ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళడం, అంటే అలెజెడ్ స్కామ్, ఆరోపణాత్మక స్కామ్లో వెళ్ళడం వరకు కూడా ఒక 7 అంచెల భద్రతని చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా వీళ్ళు స్కెచ్ చేసుకుని, ప్లాన్ చేసుకుని ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్ళీ వీళ్ళెవరు కూడా ఆఖరికి అందుకున్నటువంటి వైఎస్ భారతి, వైఎస్ జగన్ వీళ్ళెవరికి కూడా ఇది అందకుండా ఒక బిగ్గెస్ట్ స్కెచ్తో వీళ్ళు ముందుకెళ్లారనే డిస్కషన్ నడుస్తున్న తరుణంలో ఆ లేయర్స్లో వెళ్తూ ఉండగా ఎవరి దగ్గరికి లాస్ట్ బట్ 1లో అందుకున్న లిస్టులో ఓఎస్డీగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆఫీసర్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన మనోహర్ రెడ్డి, ఆయన పేరు ఏదో ఉన్న ఆయన కృష్ణారెడ్డి, అట్లాగే భారతీ సిమెంట్ సంబంధించి బాలాజీ గోవిందప్ప, ఆయనే వైఎస్ భారతికి సంబంధించిన బాలాజీ సిమెంట్స్కి సంబంధించి అకౌంట్స్ కానీ అన్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన చూసుకుంటూ చెప్తున్నారు, ఆయన పేరు. అట్లాగే ఇంకొకరు ధనుంజయ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి వ్యక్తి. అసలు ఏదైతే తాడేపల్లికి సంబంధించిన ఆఫీస్ ఉందో అక్కడికి వెళితే ఫస్ట్ ఆయన్ని మీట్ అయితేనే మనం జగన్ మీట్ అవ్వగలమని స్వయంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, వైసీపీ ఎమ్మెల్యేలు. ఆయన ఈ 3 పేర్లు ఇక త్వరలో తెర మీదకి వచ్చేసాయి. రాజకేశ్ రెడ్డి కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ వీళ్ళ పేర్లే చెప్పారు. సో వీళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉన్న క్రమంలో వీళ్ళని అరెస్ట్ చేస్తారు అనే దాని గురించి హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. హైకోర్టు దీని మీద వాయిదాలు పడుతుండడంతో వెంటనే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దేనికోసం? యాంటిసిపేటరీ బెయిల్ కోసం. హైకోర్టు అయినా సుప్రీంకోర్టులో అయినా మమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది, సో అరెస్ట్ చేయొద్దని చెప్పండి అని యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళారు. సో సుప్రీంకోర్టు అంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది ప్రభుత్వం అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ చెప్పేది వీళ్ళ జగన్మోహన్ రెడ్డి పేరే అనేది ఆయన అనుమానిస్తున్నారు అనేది టీడీపీ ప్రభుత్వం నమ్ముతుంది. సో సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. సో అయితే ఇక్కడ పెండింగ్లో ఉంది కదా, సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మొహం మీద ఏం చెప్పేసిందంటే, ఆల్రెడీ 7వ తారీఖు అక్కడ, అంటే రేపు మే 7వ తారీఖు అక్కడ పెండింగ్లో ఉంది కదా, వాళ్ళు ఏం తీర్పు చెప్తారో చూడకుండా మీరు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి అని ఫస్ట్ క్వశ్చన్ అడిగింది. రెండోది, మిమ్మల్ని మీరు ఆ మాత్రం కూడా కాపాడుకోలేరు, ఒక్కరోజు కూడా అరెస్ట్ నుంచి కాపాడుకోలేనంత తప్పు చేశారా మీరు అనేటువంటి ప్రశ్న ఒకటి లేవనెత్తింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పోలీసులు కావాలంటే వీళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, మేమైతే ఆపమని అడగలేము. ఎందుకంటే 7వ తారీఖు అక్కడ పెండింగ్లో ఉంది కాబట్టి, ఆ కోర్టు ఏం చెప్తుందో మాకు తెలియదు కాబట్టి 6వ తారీఖు అయినా పోలీసులు కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కోర్టు ఏం చెప్తుందనేది వేసి చూద్దాము. తర్వాత 8వ తారీఖు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, 7వ తారీఖు హైకోర్టు ఏం చెప్పిందో చూసి దాన్ని బట్టి మేము చెప్తామన్నారు. 4వది, హైకోర్టు కూడా సూచించారు వీళ్ళంత త్వరగా ఈ కేసులో ఏం చేయాలనే థింగ్ని మీరు త్వరగా చెప్తే బాగుంటుంది, లేదంటే వీళ్ళు సుప్రీం దాకా వచ్చారు కొంచెం చూడండి అని ఒక సజెషన్ ఇవ్వడం అనేది జరిగింది. కేసు యొక్క మెరిట్స్ గురించి, కేసు కరెక్టా రాంగా వీటి గురించి మేము మాట్లాడేటువంటి ప్రయత్నం ఏమీ చేయమని చాలా ఓపెన్గా చెప్పచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ జడ్జిమెంట్ రావడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద దెబ్బ కింద చెప్పుకోవచ్చు. సో వచ్చే 24 గంటల్లో లేదా రేపొద్దున కోర్టు కనుక మళ్ళీ వాయిదా వేస్తే ఏపీ హైకోర్టు, ఇది ఒక సంక్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అరెస్ట్ చేస్తే మాత్రం జగన్ పేరు వాళ్ళు చెప్తారు, తద్వారా నెక్స్ట్ టార్గెట్ జగనే అనే ఫీలింగ్లో కొంతమంది ఉన్నారు. నిజంగా స్కామ్ చేసి ఉంటే వాళ్ళు ఉంటారు, లేదు అంటే ప్రశాంతంగానే ఉంటారు. సో టీడీపీ ప్రభుత్వం మాత్రం వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంది. బట్ రేపు ఏదన్నా అక్కడ కోర్టు ఆపుతుందా, తీరా అరెస్ట్ చేసేసిన తర్వాత కోర్టు వద్దు వాళ్ళని అరెస్ట్ చేయకండి ఇంకా తీర్పు ఉంది కదా అని చెప్పి అంటదా,
అనే ఫీలింగ్లో ప్రభుత్వం ఆగుతుంది తప్ప, లేదంటే ఈ పార్టీకి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా అనిపిస్తుంది. అట్లాగే వాళ్ళు కొంతమంది ముగ్గురులో ఇద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు ప్రజెంట్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ థింగ్ మీద మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, అసలు ఈ స్కామ్ నిజమా కాదా అని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీకు ఏమనిపిస్తుంది ఏంటి దీని గురించి కామెంట్ చేయండి.